దాస్ గా పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే గామి అనే సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరిస్థితి ఏంటి? విశ్వక్ సేన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడా, లేదా మాస్ హీరోగా ఎదగాలన్న విశ్వక్ సేన్ కళ ఈ సినిమా ద్వారా నెరవేరిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ ఎనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు ఊళ్ళో ఉన్న పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ తట్టుకోలేక తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి రాజకీయం అనే వ్యవస్థని మార్చాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. మరి మొత్తానికైతే ఆయన అనుకున్న విధంగానే చేయగలిగాడా, లేదా అతను ప్రేమించిన అమ్మాయి అతనికి సొంతమైందా లేదా అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇక ఫైనల్ గా ఈ కథ ఎక్కడికి చేరుకుంది అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. నా ఊళ్ళో నాకేట్రా భయం, కాసేపు చాపుకో వస్తాను. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇంతకు ముందు తను చేసిన రౌడీ ఫెల్లో, చల్ మోహన్ రంగా సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని మాస్ యాంగిల్లో ఎంచుకుని మాస్ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విశ్వక్ సేన్ కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడని చెప్పాలి. ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మొదటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంతవరకు టైం తీసుకున్నా కూడా మొదటి హాఫ్ అన్ అవర్ గడిచిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమాని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఇక మొత్తానికైతే తన కెరియర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ హిట్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇందాక దాన్ని చూసానే, దాన్ని లాట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలేపోయావు మరి. ఇక కృష్ణ చైతన్య రాసుకున్న కథ బాగుంది. ఏ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని సినిమా మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిలో అటెన్షన్ని కూడా రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇక డైలాగులు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినప్పటికీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రేక్షకుని మాత్రం ఎంటర్టైన్ అయితే చేయగలుగుతాయి. చూస్తే ఇవి కొంచెం బూతుల్లా కనిపించినప్పటికీ ఆ సిచ్యువేషన్లో మాత్రం వాటి వల్ల ప్రేక్షకుల్లో మంచి ఊపు అయితే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇంతకు ముందు తను చేసిన సినిమాలన్నింటికంటే ఇందులో చాలా భిన్నమైన శైలిని కనబరిచాడని చెప్పాలి. ఇక నేహా శెట్టి కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఇప్పటి వరకు తను పోషించిన పాత్ర కాకుండా దీంట్లో ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించింది. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి సపోర్ట్ గా నటించి కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో తాను చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. నాజర్ కూడా తనదైన పాత్రలు నటించి మెప్పించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. 1-2 సాంగ్స్ అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, ఈ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అదరగొట్టారని చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ లో ఇవి చాలా కీలక పాత్ర వహించాయి. విజువల్స్ కూడా ఈ సినిమాకి మరో ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇంతకు ముందు సినిమాలాగా మాదిరిగానే కాకుండా ఈ సినిమాలో విశ్వక్ సేన్ చాలా అందంగా కనిపించాడు. అలాగే తన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ ని చూపిస్తూ నటించడంలో తాను 100% సక్సెస్ అయ్యాడు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.